హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 195 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,077 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 67 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,926 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఈ రోజు కొన్ని ఎన్బిఎఫ్సిస్ లైక్ ఈక్విటాస్ కానీ, ఉజ్జీవన్ కానీ, అలాగే ఐడిఎఫ్సి కానీ ఇంట్రాడే సెషన్స్లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడం జరిగింది. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. అది యాక్చువల్గా టెక్నికల్గా కొంత కాంప్లెక్సే, బట్ దీన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మార్కెట్లో ఉన్న స్మాల్ టాపిక్స్ని కవర్ చేసి చాలా క్విక్గా అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ని మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. అది ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే కోటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్గా లేవు, కొన్ని బ్యాంక్స్ మాత్రమే పాజిటివ్గా మూవ్ అవ్వడం జరిగింది. అందులో ఇండస్ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇంట్రాడే సెషన్స్లో 5% దగ్గరగా అప్పర్ సైడ్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓకార్ ఫార్మా గురించి. ఈరోజు ఎంటైర్ ఫార్మా స్పేస్లో ఎక్కువగా ర్యాలీ అయితే కనిపించింది. బట్ ఓకార్ ఫార్మా ర్యాలీ అవ్వడానికి మనం నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నట్లు ఆస్ట్రాజెనికా అలాగే ఆక్స్ఫర్డ్ వాళ్ళైతే ఈరోజు వ్యాక్సిన్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్తున్నది వాళ్ళ వ్యాక్సిన్ ఒక ఎఫెక్టివ్ రేట్ 70% దగ్గరగా ఉందంటున్నారు అనమాట. అదేంటి, ఫైజర్ వాళ్ళు అలాగే మోడర్నా వాళ్ళు అబౌవ్ 90% ఎఫెక్టివ్ రేట్ చెప్తుంటే వీళ్ళు 70% అంటున్నారు కదా. సో 70% అనడం అనేది ఆక్స్ఫర్డ్ అలాగే ఆస్ట్రాజెనికా వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్కి అండ్ వీళ్ళు ఒకవేళ డెవలప్ చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోయే ఓకార్డ్కి ఎలా పాజిటివ్ అవుతుందంటే, ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే, 90% మిగతా వాళ్ళు చెప్తుంటే వీళ్ళు 70% ఎఫెక్టివ్ రేట్ని చూపించడం అనేది అంత పాజిటివ్ అయితే కాదు. కాకపోతే కంపేర్డ్ విత్ ఇతర ప్లేయర్స్ వీళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ రిలేటెడ్గా స్టోరేజ్ కండిషన్స్కి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఫైజర్ అలాగే మోడర్నా వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ని చాలా -డిగ్రీస్లో స్టోర్ చేస్తే మాత్రమే అది స్టెబిలైజ్ అవుతుంది. కాకపోతే ఈ ఆస్ట్రాజెనికా అలాగే ఆక్స్ఫర్డ్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ని రిఫ్రిజిరేటర్ టెంపరేచర్లో పెట్టినా సరే, అంటే నార్మల్ రిఫ్రిజిరేషన్ ఎన్వైరన్మెంట్ మనం మెయింటైన్ చేసినా ఆ వ్యాక్సిన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు మోడర్నా ఒక వ్యాక్సిన్ కాస్ట్ చూసినా అలాగే ఫైజర్ వాళ్ళు ఒక వ్యాక్సిన్ కాస్ట్ చూసినా సరే చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆస్ట్రాజెనికా అలాగే ఆక్స్ఫర్డ్ వాళ్ళు డెవలప్ చేస్తారంటున్న వ్యాక్సిన్ రిలేటెడ్గా ప్రెజెంట్ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ ప్రకారం అయితే అది $3 to $4 మధ్యలో ఉంటుందని. సో మిగతా ప్లేయర్స్తో పోలిస్తే వీళ్ళ వ్యాక్సిన్ చాలా తక్కువ ధరలోనే అవైలబిలిటీలోకి రావడం, వీళ్ళ వ్యాక్సిన్ చాలా చీప్గానే మార్కెట్లోకి అవైలబిలిటీలోకి వస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్కి డిమాండ్ ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగైతే ప్రెజెంట్ అయితే అప్డేట్ ఉంది. స్టోరేజ్ కండిషన్స్ అలాగే ప్రైజింగ్ ఈ రెండింటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే డెఫినెట్లీ దీనికి ఒక వెయిటేజ్ అయితే వస్తుంది. సో వాళ్ళు డెవలప్ చేసే వ్యాక్సిన్ ఓకార్డ్ ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దట్ అది ఓకార్డ్ ఫార్మా వాళ్ళకు కూడా అడ్వాంటేజ్గా ఉంటుందనే ఒక పాజిటివ్ సెంటిమెంట్స్తోనే, స్పెషల్లీ ఓకార్డ్ ఫార్మా రిలేటెడ్గా ఏ పాజిటివ్ అప్డేట్స్ లేకపోతున్నా సరే లాస్ట్ 5 days నుంచి కూడా చాలా ఎక్కువగా ఓకార్డ్ ఫార్మాలో అయితే మనకి ర్యాలీ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 45% దగ్గరగా ఓకార్డ్ ఫార్మా లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి గెయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్, ఉజ్జీవన్ అలాగే ఐడిఎఫ్సి రిలేటెడ్ ఉన్న అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇది కొంత కాంప్లెక్స్ టాపిక్, మరీ టెక్నికాలిటీలోకి వెళ్లకుండా చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా ఎన్ఓఎఫ్హెచ్సి స్ట్రక్చర్ రిలేటెడ్గా అనమాట. ఎన్ఓఎఫ్హెచ్సి అంటే నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఈక్విటాస్ హోల్డింగ్స్లో నుంచి మన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సపరేట్గా లిస్ట్ అయింది. కాకపోతే ఈక్విటాస్ వాళ్ళకి వాళ్ళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని మార్కెట్లోకి తీసుకొచ్చి లిస్ట్ చేయడం అనేది ఇష్టం లేదు. కాకపోతే ఉన్న నార్మ్స్ ప్రకారం ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన సర్టెన్ పీరియడ్ టైం వితిన్ 3 years లోపు దాన్ని సపరేట్ ఎంటిటీగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలి. అలాగే ప్రమోటర్స్ తమకున్న వాటాని టైం టు టైం తగ్గించుకోవాలన్నమాట. కాబట్టి ఈక్విటాస్ ఒక ప్రమోటర్స్ వాళ్ళకి సంబంధించిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే ఐడిఎఫ్సి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్స్ని సపరేట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి వాళ్ళ వాటాను తగ్గించుకోవాలనే ఆర్బీఐ ప్రతిపాదనలు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు రెడీగానే ఉన్నారు. కాకపోతే ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు వేరే బిజినెస్లో లేకపోతే వీళ్ళు ఎన్ఓఎఫ్హెచ్సి స్ట్రక్చర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు అని. సో ఐడిఎఫ్సి వాళ్ళకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంకింగ్ బిజినెస్ ఉంది, అలాగే ఏఎంసీ బిజినెస్ కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటారు. సో ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం ఐడిఎఫ్సి అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెండు సపరేట్గా ఉండాల్సిన అవసరం లేదు. రెండు కంబైన్ అయిపోవాలనుకుంటే ఐడిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన ఏఎంసీ బిజినెస్ ని వాళ్ళు సెల్ చేసేస్తే, ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం కమింగ్ టైమ్స్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని సపరేట్ గా లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా అమాల్గమేషన్ అయిపోవచ్చు అనమాట. అంటే రెండు కూడా మెర్జ్ అయిపోవచ్చు. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు కూడా సపరేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా మెర్జ్ అవ్వచ్చు. అలాగే ఈక్విటాస్ హోల్డింగ్స్ అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రెండు కూడా సపరేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. రెండు కూడా మెర్జ్ అవ్వచ్చు. ఇలా మెర్జ్ అయితే వీటికి ఏంటి అడ్వాంటేజ్? సో ఇప్పుడు సపరేట్ గా ఉన్నాయి, నెక్స్ట్ ఒకటి అవుతాయి. దాంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఐడిఎఫ్సి వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో 40% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. ఉజ్జీవన్ వాళ్ళు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 83.3% వాటా,
ఈక్విటాస్ హోల్డింగ్స్ వాళ్ళు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 82.1% వాటాను హోల్డ్ చేస్తున్నారు. వీటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ప్రెసెంట్ క్యాలిక్యులేషన్స్ చేస్తే ఈక్విటాస్ హోల్డింగ్స్ 42% డిస్కౌంట్ లోను, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 38% డిస్కౌంట్ లోను అండ్ ఐడిఎఫ్సి లిమిటెడ్ 38% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నట్టు అనమాట. కాకపోతే ఈ డిస్కౌంట్ అంతా కూడా ఈ రోజు ఇది పెరక్క ముందు క్యాలిక్యులేట్ చేసిన డిస్కౌంట్ కాబట్టి ఆల్రెడీ 20% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 10 to 15% దగ్గరగా ర్యాలీ ఉన్నట్టని ప్రెసెంట్ డేటాను బట్టి అయితే మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం జరిగితే డెఫినెట్లీ వాటిలో ఆ ర్యాలీ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఆర్బీఐ వాళ్ళు అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు అనేలాగా ఆర్బీఐ అయితే కన్ఫర్మ్ చేయలేదన్నమాట. అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. ప్రెసెంట్ ఉన్న ప్రతిపాదన ఇది. సో కమింగ్ టైమ్స్ లో ఇది అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఈ ర్యాలీకి జస్టిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఇఫ్ అలా కానట్లయితే ఇవి హోల్డింగ్ కంపెనీస్ కాబట్టి వీటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వీళ్ళ వాటాను కూడా సెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది వీటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి ప్రెసెంట్ ఆల్రెడీ ర్యాలీ అయిన ఈ పర్సెంటేజ్ కి అది జస్టిఫికేషన్ అయితే ఇవ్వదు. సో నెగిటివ్ గా ఎందుకు ఆలోచించాలి? ప్రెసెంట్ ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ కమిటీయే సిఫార్సులు చేసింది కదా. సో కమింగ్ టైమ్స్ లో జరుగుతుందేమో. ప్రెసెంట్ ఇక్కడ బై చేస్తే అట్లీస్ట్ మిగిలిపోయిన 10 to 15% ర్యాలీని క్యాప్చర్ చేయొచ్చు కదా అంటే. సో అది మీరు కొంత రిస్క్ తీసుకుని ఎంటర్ అవుతున్నట్లని గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో డీల్ జరగబోతుంది. సో అప్పటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఫ్యూచర్ రిటైల్ షేర్స్ కి ఇంత % పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లో అంతా కూడా మనకి డేటా పబ్లిష్ అయింది. కాకపోతే కొంత టైం తర్వాత అమెజాన్ వాళ్ళు ఎంటర్ అయ్యి మాతో ఆల్రెడీ ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, సో ఈ డీల్ అనేది ముందుకు వెళ్ళకూడదు. అలా వాళ్ళు ఎప్పుడైతే ఈ డీల్ మధ్యలోకి వచ్చారో సో ఈ డీల్ అసలు జరుగుతుందా జరగదా, ఒకవేళ జరిగితే ఎంత టైంకి జరుగుతుంది, ఆ లోపు ఫ్యూచర్ రిటైల్ కి సంబంధించిన అసెట్స్ మీద ఎంత డ్యామేజ్ ఉంటుందని క్యాలిక్యులేషన్స్ లో ఓవరాల్ ఫ్యూచర్ గ్రూప్ కి సంబంధించిన షేర్స్ అన్ని కూడా డౌన్ సైడ్ కి మూవ్ అయ్యాయి అనమాట. అండ్ అగైన్ నిన్న మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్ రావడంతో అగైన్ మనకి 10% అప్పర్ సర్క్యూట్ లో అయితే ఫ్యూచర్ రిటైల్ షేర్స్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఏ అప్డేట్స్ కారణంగా అయితే ఇవి ర్యాలీ అవుతున్నాయో అప్డేట్స్ కమింగ్ టైమ్స్ లో అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి అనుకుంటే డెఫినెట్లీ వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ కేస్ అలా కానట్లయితే కేవలం ఈ అప్డేట్ కారణంగా ఎవరైతే ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ కొంత రిస్క్ అయితే ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ గా ఈ అప్డేట్ తో బంధన్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే ఈ హోల్డింగ్ కంపెనీస్ వాటికి సంబంధించి ఇతర బిజినెస్లు ఏవి లేకపోతే వీటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే ఐడిఎఫ్సి వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో అయితే కలిసిపోవచ్చు. సో డిఫరెంట్ ఎంటిటీస్ గా ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఎన్ఓఎఫ్హెచ్సి స్ట్రక్చర్ లోంచి ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగితే ప్రెసెంట్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక మార్కెట్ క్యాపిటల్ అలాగే హోల్డింగ్ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ అండ్ ఈ హోల్డింగ్ కంపెనీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో హోల్డ్ చేస్తున్న వాటాని వీటిల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే హోల్డింగ్ కంపెనీస్ ఎక్కువ డిస్కౌంట్ లో ఉంటున్నట్టని కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ ఇది అఫీషియల్ గా డెసిషన్ తీసుకుంటే వీటికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని ఇంట్రాడే సెషన్స్ లో అయితే ఇవి ర్యాలీ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 12,830 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 12,980 13,000 ఆ 20 పాయింట్ రేంజ్ ని గమనించడానికి ప్రయత్నించండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 28,740 దగ్గర, రెసిస్టెన్స్ 29,650 దగ్గర. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం నిన్నటి వీడియోలో అంటే సండే రోజు మాట్లాడుకున్న వీడియోలో నెక్స్ట్ వీక్ లో మార్కెట్ 12,600 to 13,200 ఈ 600 పాయింట్ రేంజ్ లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. సో స్టిల్ ఆ రేంజ్ లోనే ఉంది. బట్ ఇంకొంత దగ్గరగా చూడాలనుకుంటే ప్రీవియస్ గా కూడా 12,800 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అయినా సరే నెక్స్ట్ డేనే షార్ట్ కవరింగ్ కనిపించి 12,800 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవడానికి ప్రయత్నించింది. కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ అయితే 12,800 గా గమనించవచ్చు. ఈవెన్ ఈ మంత్లీ ఎక్స్పైరీ డేటాని కూడా గమనిస్తే ఇంట్రాడేలో 3 lakh ఓవరాల్ గా 40 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ 12,800 దగ్గర బిల్డ్ అయింది. కాబట్టి సపోర్ట్ గా అయితే నియర్ లెవెల్ గా 12,800 ని గమనించవచ్చు. అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం చూస్తుంటే 13,000 అని కనిపిస్తున్నా 13,000 దగ్గర ఇంట్రాడేలో ఎక్కువ కాల్ రేటర్స్ అయితే రైటింగ్ చేయలేదన్నమాట. 13,100 13,200 అంటే 100-200 లెవెల్స్ 13,000 కంటే అబోవ్ వెళ్ళే కాల్ రైటర్స్ రైటింగ్ అయితే చేస్తున్నారు. సో కాల్ రైటర్స్ అయితే కాన్ఫిడెన్స్ చూపించట్లేదు కాబట్టి 13,200 మనం రెసిస్టెన్స్ గా గమనించాల్సి ఉంటుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.